నిన్న విన్నాం కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క స్పీచ్. ఇది ఈయన గురించి ఏది మాట్లాడడానికైనా నాకు పూర్తిగా సర్వ హక్కులు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈయనను ముఖ్యమంత్రి చేస్తే ఇవన్నీ జరగబోతాయి అని చెప్పిన ఏకైక వ్యక్తిని నేను. అలా చెప్పినందుకు నన్ను సస్పెండ్ చేసిండ్రు, అది వేరే విషయం. కానీ ఇంతవరకు స్వతంత్రం వచ్చిన కాంచెలి రాష్ట్రము అనేక మార్లు ఆర్థిక పరమైన ఒడిదుడుకులకు పాల్పడ్డది. ఆ విధంగా ఆ పరిస్థితులు వచ్చినాయి. అయినా కానీ ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఇంత నిసిగ్గుగా ఓపెన్గా నన్ను కోసినా కానీ రూపాయి ఎల్లది అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆయన ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండ్రు, పార్టీలను బ్లాక్మెయిల్ చేసిండ్రు, వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేసిండ్రు, ఈరోజు పార్టీ కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేసిండ్రు, ప్రజలను బ్లాక్మెయిల్ చేసిండ్రు, ఇప్పుడు ఉద్యోగాలను కూడా బ్లాక్మెయిల్ చేస్తాం. ఈయన పథకాలు పెట్టే ముందు ఎవడు అడిగిండు అబ్బాయి నన్ను పథకాలు పెట్టమని? పథకాలు పెట్టే బాధ్యత కూడా ప్రభుత్వ ఉద్యోగుల పైన ఉంది అని అంటాడు ఈయన. ఒకసారి వినండి నేమన్నా. ఈ రోజు సమరం అని ప్రకటిస్తున్నారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈ రోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నాను. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ గురించి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు గాని, రైతు రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, ఉచిత కరెంటు గాని, షాదీ ముబారక్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గాని, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చిన మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దయచేసి 100%. ఇప్పుడు ఆయన ఏమంటుండ్రు? పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రా వాళ్ళు చేయడానికి? నువ్వు ఇచ్చినావు, మీరు ఇచ్చిండ్రు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలపైన దేనిపైన కూడా ఒక రోజు కూడా నువ్వు ఉద్యమం చేయలే. నా కాళేశ్వరం మీద చేయలే మీరు పూర్తి ఉద్యమం, నా మిషన్ భగీరథ మీద చేయలే, నా ధరణి మీద చేయలే, నా దళిత బంధు మీద చేయలే. ఏ ఒక్క దానిపైన న్యాయమైన పోరాటం కానీ, ప్రజలలో పోయి మాట్లాడడం కానీ మీరు ఏ ఒక్కటి కూడా కార్యక్రమం పూర్తి చేయాలి. గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ఒక బంధు పిలిపియాలి మీరు. ఏ ఉద్యమం మేమేమో చేయకుండా ఈరోజు ఫ్రీగా సీట్ ఎక్కుతున్నాం అంటే రేపు ఎవరు మాసం కార్యకర్తల పేరు వస్తుందని చెప్పి ఒక 6 పథకాలు నీవు నీ డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా సంతకాలు పెట్టి వదిలేరు.